స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ 1.4లో 7, 8, 9, 10 ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూస్తాము. సెవెంత్ క్వశ్చన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √10 - √5/2√2 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అని ఇచ్చారు. ఇందులో √2 వాల్యూ, √3 వాల్యూ, √5 వాల్యూస్ కూడా ఇవ్వబడ్డాయి. సో వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా దాన్ని 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మనము వాల్యూని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో మనం దీన్ని ఫస్ట్ ఎలా రాసుకోవాలో చూద్దాము. మనకి √10 - √5/2√2 ఇచ్చారు. సో √10 can be written as √5 × 2 - √5/2√2. సో స్క్వేర్ రూట్ రెండింటికి చెందుతుంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, √5 × √2 - √5/2√2. సో ఇక్కడ మనకి దీనిలో √5 అనేది రెండింటిలోనే ఉంది, అంటే కామన్గా ఉంది. ఆ కామన్ చేస్తే సో √2 ఉంది ఇక్కడ, మైనస్ ఈ √5 అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకేముంటుంది, 1 అనేది ఉంటుంది బై 2√2. ఇక్కడ √5 × √2 - 1/2√2 ఉంది కదా. సో ఇక్కడ √5 అండ్ √2 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో √5 వాల్యూ ఎంత ఇచ్చారు, 2.236. అలాగే √2 వాల్యూ ఎంత ఇచ్చారు, 1.414 మైనస్ 1 ఉంది 1 బై 2 × √2 వాల్యూ 1.414 ఉంది. సో 2.236 ఇంటూ సో 1.414 నుంచి 1ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే కనుక 1.414 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1.00 పెట్టుకుంటే సో సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది, సో 1 నుంచి 1 తీస్తే 0.414 వస్తుంది బై 2తో దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 2 4s are 8, 2 1s are 2, 2 4s are 8, పాయింట్ ఉంది పాయింట్, 2 1s are 2. సో 2.828 వచ్చింది. సో మనము ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 0.925704 అనేది వస్తుంది. సో అది మనము మల్టిప్లికేషన్ చేసిన తర్వాత రాయాలి. మీరు ఒకసారి మల్టిప్లికేషన్ చేసి చూడండి. నెక్స్ట్ ఇక్కడ 2.828 ఉంది. మనము వీటిని డివిజన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 0.327335 వస్తుంది. మనకి ఇందులో అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మాత్రమే అడిగారు కాబట్టి దీన్ని అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్కి మనం కరెక్ట్ చేస్తే కనుక దీని వాల్యూ ఎంత అవుతుంది, 0.327 అయ్యింది. ఇక్కడ 64 ఇచ్చారు. సో 64 అనేది ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. సో 2తో మనం దీన్ని డివైడ్ చేసి చూద్దాము. సో 8th క్వశ్చన్లో ఫస్ట్ వన్ 64⁴ అని ఇచ్చారు. సో 64ని మనం ప్రాక్టీస్ చేసి చూద్దాము. 64లో 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 32. నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్, 16. నెక్స్ట్ 2 8s are 16. 2 ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. నెక్స్ట్ 2 టైమ్స్. సో ఇక్కడ నెక్స్ట్ 2 1 టైమ్. సో 1 వచ్చే వరకు దీన్ని 2తో మనం డివైడ్ చేసుకుంటూ వచ్చాము. సో 64 can be written as, so how many 2s are there here, 1 2 3 4 5 6. సో 2 to the power 6 అంటే 64 ప్లేస్లో మనము 2 to the power 6ని రాసుకోగలము. సో 64 ప్లేస్లో 2 to the power 6 రాస్తున్నాను. పైన మళ్ళీ ఏముంది, 1/6 ఉంది. మనకి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఒక ఫార్ములా వస్తుంది, a to the power m ఇంటూ హోల్ టు ది పవర్ n. దీన్ని ఎలా రాసుకుంటాము, డైరెక్ట్గా ఇలా 2 పవర్స్ వచ్చినప్పుడు మల్టిప్లై చేయాలి. సో m × n అని. సేమ్ అదే విధంగా దీన్ని ఎలా రాస్తాము అంటే 2 to the power 6 × 1/6. ఈ 6లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఏమొచ్చింది మనకి ఆన్సర్, 2 to the power 1. 32 హోల్ టు ది పవర్ 1/5లో 32 అనేది 2తో డివైడ్ అవుతుంది కాబట్టి 2తో దీన్ని డివైడ్ చేసి చూద్దాము. క్వశ్చన్లో 32 హోల్ టు ది పవర్ 1/5 ఇచ్చారు. సేమ్ అగైన్ 32ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తే ఎలా వస్తుంది, 16. అగైన్ 2 8 టైమ్స్, 2 4 టైమ్స్, అగైన్ 2 టైమ్స్, 2 1 టైమ్. సో 1 వచ్చే వరకు రాసుకుంటాము. సో 32 కెన్ బి రిటన్ యాజ్ 1 2 3 4 5 కాబట్టి 2 to the power 5. సో ఇప్పుడు 32 ప్లేస్లో 2 to the power 5 రాయండి. పైన మళ్ళీ ఏముంది, 1/5 ఉంది. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోగలము, సో
5 ఇంటూ 1/5. 5లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 2 to the power 1 ఈజ్ ద ఆన్సర్. 625 హోల్ టు ది పవర్ 1/4 ఇచ్చారు. ఇక్కడ మనకి బేస్లో 625 ఉంది కాబట్టి ఇది 2తో డివైడ్ అవుతుందా? లేదు. 1 ప్లస్లో 5 ఉంది కాబట్టి 3తో డివైడ్ అవుతుందా? సో దీనికి సమ్ చేస్తే 6 + 2 8, 8 + 5 13 వచ్చింది కాబట్టి 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏముంది? 5. సో 1 ప్లస్లో 5 ఉంది కాబట్టి ఇది 5తో డివైడ్ అవుతుంది కాబట్టి దీన్ని 5తో డివైడ్ చేసి చూద్దాము. థర్డ్ క్వశ్చన్లో 625 హోల్ టు ది పవర్ 1/4 ఉంది. సో 625ని మళ్ళీ మనం ఎలా రాసుకోగలము? 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? దీన్ని 125 టైమ్స్. అగైన్ 5 ఎన్ని టైమ్స్? 25 టైమ్స్. 5 for 5 times. Again 5 1 time. So 1 వచ్చే వరకు రాసుకుందాము. So 625 can be written as 5 to the power how many times? 1 2 3 4. So 4. సో ఇక్కడ 625 ప్లేస్లో మనము 5 to the power 4 అని వేసుకుంటే కనుక పైన 1/4 ఉంది. సో 5 to the power 4 into 1/4. 4లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైమ్. సో ఆన్సర్ అంతా 5 to the power 1. 5 to the power 1 అంటే దాని వాల్యూ సింప్లీ 5. ఫోర్త్ క్వశ్చన్లో 16 to the power 3/2 అని ఉంది. సో 16 మనం ఎలా రాసుకోగలము? ఇంతకుముందు మనం సమ్ చేసినట్టుగా 2 to the power 4. హోల్ టు ది పవర్ ఇక్కడ ఏముంది? 3/2. సో ఇప్పుడు మనము 2 to the power ఈ రెండు పవర్స్ని డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 4 into 3/2. 2 4లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. సో 2 to the power 2 into 3. So 2 to the power 2 3s are 6. So 2 to the power 6 is the answer. 2 to the power 6 value enta? 64. Question లో 243 power 2/5. So 243ని మనము 3తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 24. 8 times. 3లో 1 time. Again 3 for how many times? 27 times. Again 3 for 9 times. Again 3 for 3 times. 3 for 1 time. So 243 can be written as 3 to the power for how many times here? 1 2 3 4 5. సో ఇక్కడ 243 ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి? 3 to the power 5 రాసుకుంటాము. హోల్ టు ది పవర్ ఏముంది? 2/5 ఉంది. సో ఇక్కడ మనం రెండు పవర్స్ని డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 5 into 2/5 అయ్యింది. సో 5 క్యాన్సిలేషన్ చేస్తే మనకి 3 to the power ఇక్కడ 2 మిగిలింది. 3 square. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 square? 9. సిక్స్త్ క్వశ్చన్లో 46,656 హోల్ టు ది పవర్ -1/6 ఇచ్చారు. దీంట్లో 1 ప్లస్లో 6 ఉంది కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. ఇది సమ్ చేసి చూడండి. 4 + 6 10, 10 + 6 16, 16 + 5 21, 21 + 6 27. సో 27 వచ్చింది కాబట్టి 3తో కూడా డివైడ్ అవుతుంది. 2తోనూ 3తోనూ డివైడ్ అవుతుంది కాబట్టి మనము డైరెక్ట్గా 6తో డివైడ్ చేసి చూద్దాము. ఇక్కడ ఎంత ఇచ్చారు? 46,656 హోల్ టు ది పవర్ -1/6. దీన్ని కూడా మనము 6తో డివైడ్ చేసి చూద్దాము. 6తో 46లో ఎన్ని టైమ్స్? 7 6 are 42. సో 4 is remaining. 46 అంటే 7 6 are 42. సో 45 అయింది. 7 6 are 42. 3 మిగిలింది. 36 అంటే 6 times. Again 6 can be cancelled for how many times? Here 1 time. 17 అంటే 2 times. సో 2 6 are 12. 57. 57 అంటే ఎన్ని టైమ్స్? 9 6 are 54. సో 3 is remaining. సో ఇక్కడ 336 ఎంత? 6 times. సో 6 again 2 times. సో 9లో 1 time. 36 అంటే 6 times. Again 6 can be. సో 3 times. 3 6 are 18. 3 is remaining. సో 336 అంటే 6 times. 6 times. Again 6 for 1 time. సో 46,656ని 6తో మనం డివైడ్ చేస్తూ వస్తే కనుక మనకి ఎంత వస్తుంది? సో 46,656 ఈజ్ ఈక్వల్ టు 6 బేస్గా రాసుకుంటే ఎన్ని టైమ్స్ అవి? 1 2 3 4 5 6 టైమ్స్. 6 to the power 6గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీని ప్లేస్లో 6 to the power 6 రాసేసుకుందాము. -1/6 అనేది పవర్గా ఉంది. సో దీన్ని మనము రెండు పవర్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాము. 6 into -1/6. 6లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో 6 into 1 into -1.
6 ఇంటూ 1 ఇంటూ -1 అయింది. మనకి లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో ఒక లా ఉంటుంది, a to the power minus m can be written as 1 by a to the power m. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు 1/6. 9th క్వశ్చన్, సింప్లిఫై 4th root 81 minus 8 into cube root 343 plus 15 into 5th root 32 plus square root of 225 అని ఇచ్చారు. సో 9th క్వశ్చన్లో ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లంలా కనిపిస్తుంది. సో మనము విడివిడిగా చేసి తర్వాత వీటిలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుని దాన్ని సింప్లిఫై చేయడం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి 4th root 81ని మనం ఫస్ట్గా తీసుకుందాము. 4th root 81. సో 81ని మనము దేనితో డివైడ్ చేయగలము? సో వన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి, యూనిట్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేయలేము. 3తో డివైడ్ చేయగలమా? సో 8 + 1 9 అయింది కాబట్టి 3తో డివైడ్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 27 టైమ్స్. అగైన్ 3 for 9 times. Again 3 for 3 times and 3 for 1 time. So 81 can be written as 3 to the power base 3 for how many times? 1, 2, 3, 4. సో పవర్లో ఎంత రాయాలి? 4. సో ఇక్కడ 4th root 81 ఉంది. సో 4th root 81 ప్లేస్లో 3 to the power 4 రాస్తున్నాను. ఇది రాడికల్ ఫామ్. సో దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాస్తే ఏమవుతుంది? 1/4 అవుతుంది. సో ఇప్పుడు 3 to the power 4 into 1/4 అయింది. 4లో 1 టైం క్యాన్సిల్ అయింది. సో 3 to the power 1. సో 3 to the power 1 అంటే దాని వాల్యూ ఎంత? 3. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ చేస్తున్నాము. సెకండ్ వన్లో ఏమి ఇచ్చారు? ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 343 ఇచ్చారు. సో ఈ వాల్యూని కనుక్కుని తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. సో క్యూబ్ రూట్ ఆఫ్ 343 ఏమవుతుంది? సో ఇక్కడ యూనిట్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 2తో డివైడ్ అవ్వదు. 3తో అవుతుందా? సో 3తో అవ్వాలి అంటే దీన్ని సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి. 3 + 4 7, 7 + 3 10. సో 3తో డివైడ్ అవ్వలేదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబరు 5. సో 5తో డివైడ్ అవ్వదు, యూనిట్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్రైమ్ నెంబరు 7. సో 7తో డివైడ్ అవుతుంది. సో 4 టైమ్స్ 4 7s are 28. 28 అంటే 6. 63 అంటే 9 టైమ్స్. 9 7s are 63. సో 7 for 7 times. Again 7 for 1 time. So 343ని మనం ఎలా రాసుకోగలము? 7 to the power 1 2 3 కాబట్టి 3 7 క్యూబ్గా రాసుకోగలము. సో ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 343 ప్లేస్లో 7 క్యూబ్ అనే దాన్ని వేస్తున్నాను. ఇది రాడికల్ ఫామ్. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చాలి అంటే ఈ క్యూబ్ రూట్ ఏమవుతుంది? 1/3 అవుతుంది. సో ఇక్కడ రెండు పవర్స్ని మనము డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 3 into 1/3. ఈ 3లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 7 to the power 1 అంటే దాని వాల్యూ ఎంత? 7 వచ్చింది. నెక్స్ట్ టర్మ్ 5th root 32 అని ఉంది. సో 32ని మనం 2తో డివైడ్ చేసినట్లయితే 16 times 2, 8 times 2, 4 times 2, 2 times, again 2 for 1 time. 1 వచ్చే వరకు రాసుకుంటాం మనము. సో 32 కెన్ బి రిటన్ యాజ్ 2 to the power 1 2 3 4 5. 5 కాబట్టి ఇక్కడ 5 వేస్తాము. సో ఇప్పుడు 32 ప్లేస్లో మనము ఎంత రాసుకోవాలి? 2 to the power 5. సో ఇది రాడికల్ ఫామ్. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాస్తే ఏమవుతుంది? ఇది 5th root 1/5 అవుతుంది. సో ఇక్కడ రెండు పవర్స్ మనం డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 5 into 1/5. 5లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 2 to the power 1. 2 to the power 1 అంటే దీని వాల్యూ 2. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఇచ్చారు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే ఇక్కడ స్క్వేర్లో దీని ఆర్డర్ ఎంత? 2. 225ని మనము దేనితో డివైడ్ చేయగలము? 2తో డివైడ్ చేయగలమా? యూనిట్ ప్లేస్లో 5 ఉంది. సో 2తో డివైడ్ చేయలేము. 3తో. సో దీన్ని సమ్ చేసి చూడండి. 2 + 2 4, 4 + 5 9. సో 3తో చేయగలము. సో 3 ఎన్ని టైమ్స్? 7 3s are 21, 1 is remaining, 15 అయింది. 5 3s are 15. 3 క్యాన్సిల్ అవుతుంది. 3 ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది? 2 times. 3 2s are 6, 1 ఉంటుంది. 15 అంటే 5 times. సో 25 అంటే మనకి ఏ ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుందో మనము ఊహించగలము. సో 5తో. 5 ఎన్ని టైమ్స్? 5 times. అగైన్ 5 for 1 time. సో 225 క్యాన్ బి రిటన్ యాజ్ 3 ఎన్ని టైమ్స్ ఉంది? ఇక్కడ 2 times. 5 ఎన్ని టైమ్స్ ఉంది? 2 times. సో రెండింటికి కలిపి కామన్గా స్క్వేర్ ఉంది కాబట్టి కామన్గా పెట్టవచ్చు. సో 3 into 5 whole square వచ్చింది. 3 5s are 15 square. సో ఇప్పుడు మనకి 225 ప్లేస్లో మనం ఎంత రాయవచ్చు? 15 square. సో ఇక్కడ రాస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 15 square.
సో ఇది రాడికల్ ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాస్తే 1/2 వస్తుంది. సో ఇక్కడ మనము పవర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తే 1/2, 2లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 15 to the power 1 ఎంత వాల్యూ 15 అవుతుంది. ఇప్పుడు మనకి వచ్చిన వాల్యూస్ అన్నిటిని వీటిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 4 root 81 ఎంత వచ్చింది మనకి 3 మైనస్ 8 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 343 ఎంత వచ్చింది వాల్యూ 7 ప్లస్ 15 ఇంటూ 5th root of 32 వాల్యూ ఎంత వచ్చింది 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 వాల్యూ ఎంత వచ్చింది 15. సో 3 మైనస్ 8 7s are 56 ప్లస్ 15 2s are 30 ప్లస్ 15. సో ఇప్పుడు మనం మైనస్ ఉన్నదాన్ని కాకుండా ఫస్ట్ ప్లస్లన్నీ యాడ్ చేయండి. +3 ప్లస్ 30 ప్లస్ 15 ఎంత అవుతుంది 48 మైనస్ 56 ఉంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి -8. సో -8 ఈజ్ ద ఆన్సర్. సో √3 + √2/√3 - √2 ఈజ్ ఈక్వల్ టు a + b √6. సో దీన్ని ఈ LHSని ఈ RHS ఫామ్లోకి మనం తీసుకురావాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే న్యూమరేటర్ని కానీ డినామినేటర్ని కానీ మనం రేషనలైజ్ చేస్తాము. సో డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాము. ఇక్కడ డినామినేటర్లో ఏముంది √3 - √2 ఉంది. దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది √3 + √2 అవుతుంది. సో దీనితో మనము న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మల్టిప్లై చేద్దాము. సో న్యూమరేటర్లో ఏముంది √3 + √2 ఉంది. √3 + √2తో మల్టిప్లై చేస్తాము బై డినామినేటర్లో ఏముంది √3 - √2 ఉంది. √3 + √2తో మల్టిప్లై చేస్తాము ఈజ్ ఈక్వల్ టు a + b √6. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి √3 + √2 నేను ఒక x అనుకుంటే కనుక ఇది కూడా x ఫామ్లో ఉంది చూడండి. సో x ఇంటూ x ఏమవుతుంది x². సో ఇప్పుడు √3 + √2కి ఏమొస్తుంది హోల్ స్క్వేర్ వస్తుంది బై ఇది ఏ ఫామ్లో ఉందో చూడండి a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది. సో a + b ఇంటూ a - b ఏమవుతుంది a² - b² అనే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ ద్వారా దీన్ని రాస్తే కనుక అక్కడ ఏ ప్లేస్లో ఏముంది √3, బి ప్లేస్లో ఏముంది √2. సో a² అంటే ఏమొస్తుంది √3² మైనస్ b² అంటే ఏమొస్తుంది √2² ఈజ్ ఈక్వల్ టు a + b √6. ఇది √3 + √2 హోల్ స్క్వేర్ కదా. ఇది ఏ ఫామ్లో ఉంది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దాని ఎక్స్పాన్షన్ ఏమవుతుంది a² + 2ab + b². సో దీని ప్రకారము దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది √3² ప్లస్ b² అంటే √2². 2ab రావాలి. a అంటే √3 b అంటే √2 బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఏ మిగిలింది 3 - 2 ఈజ్ ఈక్వల్ టు a + b √6. సో ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో 3 + 2 ఉంది. 3 ప్లస్ ఇక్కడ 2 ఇంటూ దీన్ని ఒకటే స్క్వేర్ రూట్ రాసుకుందాము. ఇది √3 ఇది √2 కాబట్టి ఒకటే స్క్వేర్ రూట్లో రాసుకున్నట్లయితే 3 × 2 + 2 బై 3 - 2 ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు a + b √6 అయింది. సో ఇక్కడ డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా మనము ఇది ఒక్కటే తీసుకుంటే కనుక 3 + 2 ఏమవుతుంది 5 + 2 √6 ఈజ్ ఈక్వల్ టు a + b √6 అవుతుంది. సో ఇక్కడ మనకి a + b √6ని 5 + 2 √6ని కంపారిజన్ చేసినట్లయితే ఏ ప్లేస్లో ఏముంది 5, బి ప్లేస్లో ఏముంది 2. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 10thలోనే సెకండ్ ప్రాబ్లము √5 + √3/2√5 - 3√3 ఈజ్ ఈక్వల్ టు a - b √15. సో అయితే ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే RHSలో ఉన్న ఫామ్లోకి LHSని తీసుకురావాలి. సో డినామినేటర్లో ఇక్కడ ఏముంది
2√5 మైనస్ 3√3 ఉంది. అదొక ఇర్రేషనల్ నెంబరు. దాన్ని రేషనలైజ్ చేసి రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయడానికి మనం సింప్లిఫై చేద్దాము. దాని నుంచి ఏబీ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇప్పుడు డినామినేటర్లో ఏముంది, 2√5 మైనస్ 3√3. దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 2√5 ప్లస్ 3√3 అవుతుంది. సో ఇక్కడ ఉన్న సైన్ మనము మార్చడమే. దాంతో మనము న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. √5 ప్లస్ √3 ఇంటూ 2√5 ప్లస్ 3√3 బై డినామినేటర్ 2√5 మైనస్ 3√3 ఇంటూ దీంతో కదా మల్టిప్లై చేయాలి, 2√5 ప్లస్ 3√3. సో దీన్ని మల్టిప్లై చేసి చూద్దాము. ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b√15 అవుతుంది. ఓకే, √5తో మనం ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. అలాగే √3తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. సో √5 ఇంటూ 2√5 ప్లస్ √5 ఇంటూ 3√3 ప్లస్ ఇప్పుడు √3తో √3 ఇంటూ 2√5 ప్లస్ √3 ఇంటూ 3√3 బై, సో ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, ఏ ఇదంతా ఏ అనుకుంటే కనుక ఏ ప్లస్ బి, ఇదంతా బి అనుకుందాము, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. మనం ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఏ అంటే 2√5, ఏ స్క్వేర్ మైనస్ బి అంటే 3√3, బి స్క్వేర్. దేనికి ఈక్వల్ ఇది, ఏ మైనస్ b√15కి ఈక్వల్. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మల్టిప్లై చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ రేషనల్ నెంబర్ రాసుకుంటాము, ఇర్రేషనల్స్ని మల్టిప్లై చేస్తాము. √5 ఇంటూ √5 ఏమవుతుంది, √5 స్క్వేర్ ప్లస్ రేషనల్ నెంబర్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ రెండు రూట్సే కాబట్టి స్క్వేర్ రూట్సే కాబట్టి ఒకటే రూట్లో రాస్తాము, 5 ఇంటూ 3 ప్లస్ ఫస్ట్ రేషనల్ నెంబర్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ రెండు ఒకటే స్క్వేర్ రూట్లో రాసుకుంటాము, 3 ఇంటూ 5 ప్లస్ ఇక్కడ రేషనల్ నెంబర్ 3, ఇక్కడ స్క్వేర్ రూట్సే కాబట్టి ఈ రెండు ఒకటే రూట్లో రాసుకుంటాము, అంటే 3 ఇంటూ 3 3 స్క్వేర్ అవుతుంది. y ఈ స్క్వేర్ 2కి చెందుతుంది, √5 కూడా. సో 2 స్క్వేర్ ఇంటూ √5 స్క్వేర్ మైనస్ స్క్వేర్ మళ్ళీ రెండింటికి చెందుతుంది. సో 3 స్క్వేర్ ఇంటూ √3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b√15. ఇక్కడ 2√5 స్క్వేర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో రిమైనింగ్ రాసుకుందాము. 2 ఇంటూ 5 అంటే ఏమవుతుంది, 10 ప్లస్ 3√5 3s are 15 ప్లస్ 2 రూట్ ఆఫ్ 3 5s are 15 ప్లస్, సో 3 ఇంటూ 3 ఏమవుతుంది 9 బై 2 స్క్వేర్ అంటే ఎంత, 4 ఇంటూ 5 మైనస్ ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b√15. సో ఇక్కడ రేషనల్ నెంబర్స్ని యాడ్ చేద్దాము. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఎంత అవుతుంది, 19 ప్లస్ 3√15 2√15. సేమ్ రెండు √15సే కాబట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. సో 3 + 2 ఎంత, 5 కదా, 5√15s అవుతాయి ఇవి. సో ఇవి రెండు లైక్ టర్మ్స్ అనమాట. ఒకటే ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి కదా, √15 ఇంటూ √15 అండ్ √15 ఉన్నాయి. సో రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 5√15. 4 5s are ఎంత, 20 మైనస్ 9 3s are 27 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b√15. సో 19 ప్లస్ 5√15 బై 20 మైనస్ 27 ఎంత అవుతుంది, -7 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b√15. సో ఇక్కడ డినామినేటర్లో -7 అనేది ఉంది, ఇది 19కి చెందుతుంది, 5కి చెందుతుంది. సో 19 బై -7, సో ఇక్కడ మైనస్ కదా, సో -5/7
రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ 15. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని మనం కంపారిజన్ చేసినట్లయితే చూడండి, ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో ఏముంటుంది, -19/7. మరి బి ప్లేస్లో ఏముంది, సో మైనస్ మైనస్ కూడా సేమ్గానే ఉన్నాయి చూడండి. బి ప్లేస్లో ఏముంది 5/7. సో ఏబీ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాము.